నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు కాపుల మీద కొన్ని కుట్రలు పన్నుతున్నారు అని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న అంశం. ఎందుకు అంటే మనం చూసాము కాపు నాయకులందరూ కూడాను, అంటే వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు కొంతమంది తోటా త్రిమూర్తులు గారి ఇంట్లో సమావేశం అవ్వడం, తర్వాత మేము కాపుల్ని బలోపేతం చేస్తాము, టీడీపీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా మేము దూరం చేసి మా వైపుకి తెచ్చుకుంటాము అంటూ వాళ్ళు మాట్లాడిన విధానాన్ని కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు మరొకసారి చర్చ మొదలైంది. ఈ కాపు కుట్రలన్నిటికీ కూడా, వైఎస్ఆర్సీపీ చేస్తున్న కుట్రలన్నిటికీ కూడా వంగవీటి రాధా గారు ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తుంది. అది ఏ విధంగా అనేది మనం ఒక్కసారి చూద్దాం. మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, ఏ చిన్న అంశం జరిగినా కానీ దానికి కులం కార్డు వాడండి, ముఖ్యంగా వాళ్ళు కాపులు అయితే గనక ముందుగానే మీరు దీన్ని హైలైట్ చేయండి అని చెప్పారు. అందుకే వైసీపీ వాళ్ళందరూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని గతంలో మనం వార్తలు విన్నాం. అలానే గాదే సాయికృష్ణ కేసు కూడా. ఇప్పుడు ఏంటి అంటే వర్మ గారికిను వంగవీటి రాధా గారికి ఇద్దరికి కూడాను సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళు కాపులు కాబట్టి కాపుకు అన్యాయం జరుగుతుందని ఒక కొత్త పంధాన్ని రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎత్తుకున్నారు. ఇది ఎంతవరకు సరైనది? అసలు వాళ్ళెవరు చెప్పడానికి వంగవీటి రాధా గారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పే అర్హత వాళ్ళకి ఎక్కడిది? వంగవీటి రాధా గారిని ఈ మధ్య రాష్ట్ర రథసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పిలిపించుకొని మాట్లాడాడు తన ఇంటికి. చాలాసేపు చర్చించాడు. పోతే రంగా గారి కుటుంబ బలం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. పోతే కాపుల ఉద్యమానికి ఆకృతి కల్పించింది మిర్యాల వెంకట్రావు గారు. కాపునాడు ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. సరే, వారు ఇప్పుడు లేరు, స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత రంగా గారు కాపు కులంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న నాయకుడు. సరే, వారు లేరు. వారి కుటుంబం తరఫున వారి శ్రీమతి రత్నకుమారి గారు కొన్నాళ్ళు శాసనసభ్యులుగా వ్యవహరించారు. ఆవిడ కూడా తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు. ఆ తర్వాత వారి అబ్బాయి ఎక్కువ వచ్చిన తర్వాత వారి అబ్బాయి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు. పోతే రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారికి ప్రాధాన్యత ఇవ్వరని చెప్పడానికి వాళ్ళెవరు? మా పార్టీలో వాళ్ళకి ఏం సంబంధం? మా పార్టీ అంతర్గత విషయాల్లో అసలు మాట్లాడే అర్హత ఎక్కడిది వాళ్ళకి? ప్రతి పార్టీకి ఆంతరంగికంగా ఎన్నో విషయాలు ఉంటాయి. పోతే వాళ్ళకి ఉండే అర్హతల్లో ఏంటంటే ప్రభుత్వంలో ఏమైనా లోపాలు ఉంటే సద్విమర్శలు చేయడానికి మాత్రమే అర్హత ఉంటుంది ఎవరికైనా. పార్టీ అంతర్గత విషయాల్లో ఏలుబెట్టే అవకాశం లేకపోతే హక్కు వాళ్ళకి లేదు. మొట్టమొదటిగా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అంటే వాళ్ళు క్రమశిక్షణ లేని మనుషులు నీలాపు నిందలు వేయడమే. ఈ ప్రజల వాళ్ళ దృష్టిలో ప్రజలు ఒక అమాయకులు, వాళ్ళ దృష్టిలో ప్రజలు ఒక పిచ్చివాళ్ళు. మనం ఏదో గ్యాస్ కొడితే గప్ అండ్ గ్యాస్ కొడితే కొంతమంది అన్నా నమ్మకపోతారా? కొంతమంది అన్నా మన ఈ యొక్క గప్ అండ్ గ్యాస్కి నమ్మి మన వైపు రాకపోతారా అనే భ్రమంలో జీవిస్తుంటారు. గాలి మేడలు కట్టడం వాళ్ళకి అలవాటు. ఈ నేపథ్యంలో ఏదో అట్లా ఒక ఫీలర్ వదిలేస్తే అది రాజుకుంటుంటుంది. కాపులకి ఏదో అన్యాయం జరుగుతుంది, వంగవీటి రంగా గారి కుమారుడిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని. నిర్లక్ష్యం చేయడం అనేది ఉండదు. పోతే పైగా ఇన్నోసెంటు, రాధాకృష్ణ గారు ఇన్నోసెంటు. పోతే మంచి పెద్ద మనిషిగా పేరుంది. పోతే వారి యొక్క ప్రజ్ఞాపాఠవాలు, వారి బలగం అన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వారి సముచిత స్థానం భవిష్యత్తులో కల్పించే అవకాశాలు లేకపోలేదు. అలాగే మీరు పిఠాపురం వర్మ గారిని వచ్చి అడిగారు. అది కూడా పార్టీ ఆంతరంగిక విషయం. ఇప్పుడు అంతా మనం మంచిగా అనుకోవాలి రాజకీయాల్లో. అంతే. ఇప్పుడు వర్మ గారు ఇచ్చే ప్రాధాన్యత ఏదో ఒక రోజు ఇవ్వచ్చు. వర్మ గారిని పక్కన పెట్టారని ఎవరు చెప్పారు? ఎవరిని దూరం చేసుకుంటాం తెలుగుదేశంకి మొదటి నుంచి అలవాటు లేదు. ప్రజలను రాబట్టాలని చూస్తుంది. నాయకులను తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ, అది అందరికీ తెలుసు. మ్యానుఫ్యాక్చరింగ్ పార్టీ ఇది, లీడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. పోతే ఉన్న లీడర్స్ని పోగొట్టుకోవడం, చేతిలో పోగొట్టుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ ఏ రోజు చేయలేదు. వాళ్ళకై వాళ్ళు ఎవరైనా ఏదన్నా అసంతృప్తితో వెళ్ళిపోతే తప్పితే
ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తనకై తాను ఎవరిని బయటికి పంపించే పరిస్థితి లేదు. అంటే వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కాపుల్ని వేరు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు వైసీపీ. ఇప్పుడు కాపు వంగవీటి రాధాకృష్ణ గారు కాపు వర్గాన్ని చెందుతారు, పిఠాపురం వర్మ గారు కాపు వర్గం కాదు. ఇప్పుడు ఇక్కడ కులాలు కాదు కులాల పరంగా రాజకీయాల్లో సీట్లు ఇవ్వాలి కదా, అన్ని కులాలని గౌరవించాలి కదా. ఇది సమాజం అనేది ఒక పూదోట, ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో అనేక రకాల పూల మొక్కలు ఉంటాయి. అంటే సార్ నాకు మరో డౌట్ ఏంటంటే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాపులకి కూటమి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కొన్ని సీట్లు పార్లమెంట్ ప్రక్షాళన ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏపీకి వచ్చే సీట్లలో ఇప్పుడు కాపులకు ప్రాధాన్యత కల్పించారా అనుకోండి, ఇప్పుడు మేము ఫైట్ చేయడం వల్లే కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత లభించింది కూటమి ప్రభుత్వంలో అని మళ్ళీ వాళ్ళు అంటారు. క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ మీరు అన్నది వాస్తవమే. ఇటీవల వాళ్ళు గత కొన్ని మాసాలుగా ఏది చేసినా ఆర్సిలర్మెట్టలు మేమే తెచ్చిందన్నారు, పోతే డేటా సెంటర్ గూగుల్ మేమే తెచ్చామన్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే తెచ్చిందన్నారు, ఇక పోతే కడప స్టీల్ ప్లాంట్ మేమే తెచ్చామంటారు. రేపు 3వ తేదీ శంకుస్థాపన చేయబోతున్నారు బాబు గారు. ఇలా ఏది తెచ్చినా మేమే చేసామంటారు. పోతే మరి ఇంత చెప్పేవాడు 3 రాజధానులన్నా తనకై తాను దొనకొండ వదిలేశాడు, నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో రాజధాని వదిలేశాడు. ఆ తర్వాత గుంటూరు విజయవాడ హైవే పక్కన డాబా హోటల్స్లో పెట్టినట్టుగా రాజధానిని పెట్టుదామన్నాడు, అది వదిలేశాడు. 3వ ప్రపోజల్. 4వ ప్రపోజల్ సరే చివరికి నేను అమరావతిని ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటున్నాను అన్నాడు, అది వదిలేశాడు. 5వది 3 ముక్కలాట అన్నాడు, అది వదిలేడు. ఈ మధ్య మళ్ళీ కుంభకర్ణ నిద్ర నుంచి లేచి 6వ ప్రతిపాదనగా ఆయన మళ్ళీ మావి గన్ అంట. మావి గన్ అనేది మనం తెలుగు రాష్ట్రంలో ఉన్నాం, అసలు అది ఏ భాషా పదం? ఇంగ్లీష్ గన్. అమరావతి అనే పేరు అది అమరామం, అజరామరం, దేవేంద్రుడు స్వయంగా దిగొచ్చిన నేల. పోతే అది పంచారామ క్షేత్రం. పోతే ఆ పేరులోనే శుభం ఉంది. పోతే గొప్ప జీవనది పక్కన ఉంది. పోతే అదేవిధంగా అనేక రకాల 2 వైపులా విజయవాడ గుంటూరు 2 వైపులా డివిజనల్ రైల్వే కేంద్రాలు ఉన్నాయి, గొప్ప నేషనల్ హైవే కనెక్టివిటీస్ ఉన్నాయి. అన్నిటిని దృష్టిలో పెట్టుకుని అమరావతి పెడితే ఏమన్నాడు, మళ్ళీ కొత్త మావి గన్ అంట. అంటే మతి స్థిమితం లేనివాడు మనకు 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, అవినీతి ఆలోచన చేసేవాడు, దురాలోచన చేసేవాడు, హంతక ప్రవృత్తి ఉన్నవాడు, పోతే దోపిడీ మనస్తత్వం ఉన్నవాడు, పోతే నీతి లేనివాడు, రీతి లేనివాడిని, రాజ్యాంగం ప్రకారం సౌండ్ మైండ్ ఉండేవాడిని పరిపాలనకి ప్రభువు కావాలి. కానీ దురదృష్టం కొద్దీ ప్రభు అయ్యాడు. 5 సంవత్సరాలు జనం రక్త మాంసాలని పీల్చు తిన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పరివారం పరగణాన్ని. ఈ పరిస్థితుల్లో తిరిగి మళ్ళా మావిగన్ పేరుతో ముందుకు వచ్చాడు. అదేవిధంగా వాళ్ళు మళ్ళీ ఈసారి మీరు అడిగినట్లుగా క్రెడిట్ చోరీ మేము రేజ్ చేయబట్టేను ఇప్పుడు మళ్ళా ఈ కాపు వాళ్ళని పట్టించుకుంటున్నారని చెప్పేసి. అంటే అక్కడ అంబటి రాంబాబులు, పేర్ని నానిలు, కొడాలని నానిలు ఇలాంటి బ్యాచీలు ఉన్నారు ఆయన దగ్గర, లేళ్ళ అప్పిరెడ్లు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ సజ్జల రామకృష్ణారెడ్డిలు, వీళ్ళందరూ కూర్చొని కుట్రలు కుతంత్రాలు మాస్టర్లు. అంటే క్రిమినాలజీ పాఠాలు చెప్పడానికి తయారయ్యారు. కాబట్టి వీళ్ళందరూ క్రిమినాలజీని గురించే ఎప్పుడు రీసెర్చ్ చేస్తారు. మనకి అన్ని శాస్త్రాలు ఉన్నాయి కానీ క్రిమినాలజీ లేదు. కానీ మరి క్రిమినాలజీ అనేది ప్రపంచంలో క్రిమినాలజీకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో క్రిమినాలజీ కావాలంటే వీళ్ళని సంప్రదించాలని చెప్పేసి ఇదే ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదట కేంద్రం తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పేసి గిన్నిస్ బుక్లో చేర్చాల్సినంత ఆవశ్యకత ఉంది. రైట్, ఇది పరిస్థితి. కాబట్టి కాపుల విషయంలో వాళ్ళు మా పార్టీ అంతర్గత విషయం, మేము కాపులకు అత్యున్నత స్థాయి గౌరవిస్తాం. పోయిన గవర్నమెంట్లో అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కాపులకు సంబంధించినటువంటి ఉన్నత విద్యావంతుడు, పెద్ద మనిషి,
నిమ్మకాయ చినరాజప్ప గారి డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది, హోంమంత్రి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఎన్టీఆర్ గవర్నమెంట్లో అదే కాపు కులానికి చెందిన హరిరామ జోగయ్య గారికి మాజీ సినీ నిర్మాతకు కూడా హోంమంత్రి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళా డిప్యూటీ సీఎంగా పవన్ గారు ఒక డిప్యూటీ సీఎం కాకుండా అనేక శాఖలకి, కీలకమైన శాఖలకి ఆయన నేతృత్వం వహిస్తున్నాడు. కాబట్టి కాపుల్ని ఎక్కడా తక్కువ చేసేది లేదు. అదేవిధంగా సమాజంలో అనేక కులాలు ఉన్నాయి. కమ్మవాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, అదేవిధంగా వైశ్యాస్ ఉన్నారు. వీళ్ళే కాకుండా అనేక బీసీ కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీలు, ఎస్సీలు ఉన్నారు. అందరం కలిస్తేనే, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, ఒక చేతితో చప్పట్లు ఉండవు. కాబట్టి సమాజాన్ని మనం కలుపుకుపోవడం అనేది అన్ని వర్గాల్ని, అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని కలుపుకుపోవడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ ఆశయాన్ని సాధించడానికి మేమంతా భావసారూప్యతతో ఒకటేయము. కాబట్టి నిర్లక్ష్యం అనేది కాపు కులాన్ని చేయడం జరగదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కాపు కులానికి భవిష్యత్తులో చాలా ఇంకా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.